ఛత్రపతి సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత అసలేం జరిగింది? సంభాజీ కన్నా స్వరాజ్య స్థాపన కల ఏమైంది? సంభాజీ వీరమరణంతో ఔరంగజేబు పతనం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు చూద్దాం. ఈ విషయాలన్నీ మాకెందుకు అనుకుంటున్నారా? అస్సలలా అనుకోకండి. ఇది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాల్సిన కథ. మహా అయితే మీరు ఈ వీడియో కోసం 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారు. భారతదేశ భవిష్యత్తు కోసం వీరమరణం పొందిన అమరుల కోసం 5 నిమిషాలు టైం స్పెండ్ చేయడంలో తప్పే లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాను. ఇక మొదలు పెడదామా? రీసెంట్ గా రిలీజ్ అయిన చావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజును ఎంత క్రూరంగా హింసించారో, ఆయన ఎలా వీరమరణం పొందారో మనందరం చూసాం. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. చావా సినిమాలో చూపించినట్టుగానే ఛత్రపతి సంభాజీ మహారాజును చిత్రహింసకు గురిచేసి చంపేశారు. మరాఠా కథనాల ప్రకారం ఆయన శవాన్ని ముక్కలుగా చేసి నదిలో పడేశారట. ఆ ముక్కలన్నీ సేకరించి వాటిని కుట్టి ఆయనకు అంతిమ సంస్కారాలు చేశారని చరిత్ర చెబుతుంది. మార్చి 11, 1689న ఛత్రపతి సంభాజీ మహారాజు మరణించారు. ఆ మరుసటి రోజే ఆయన తమ్ముడైన రాజారాంను ఛత్రపతిగా ఎన్నుకున్నారు. రాజారాం ఛత్రపతి అయిన 13 రోజుల తర్వాత ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మొఘలు సైన్యం రాయగఢ్ కోటపై దాడి చేసింది. సంభాజీ మహారాజు భార్య యేసుబాయి రాజారాంని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పింది. ఎందుకంటే రాజారాం ఒకవేళ యుద్ధంలో చనిపోతే మరొక ఛత్రపతిని ఎన్నుకునేంత సమయం ఔరంగజేబు ఇవ్వడు. ఛత్రపతి లేని రాజ్యం, రాజ్య సైనికులు బలహీనపడిపోతారు. అందుకని రాజారాంను జింజీకోటకు పంపించేసి తన 10 సంవత్సరాల కుమారుడితో కలిసి యుద్ధంలోకి దిగింది. ఇది ఔరంగజేబు అస్సలు ఊహించలేదు. సంభాజీ చెప్పిన ఉద్యమ నినాదాలు మరాఠాలోని ప్రతి రాజుని స్వరాజ్యం కోసం పోరాడేలా చేశాయి. ఉడుకు రక్తంతో ఉన్న మరాఠా సైన్యాన్ని మొఘలు సైన్యం ఆపలేకపోయింది. యేసుబాయి నాయకత్వంలో ఆ యుద్ధం ఆగకుండా 8 నెలల పాటు జరిగింది. ఆ 8 నెలల్లో రాయగఢ్లోకి మొఘలు సైన్యం అడుగు కూడా పెట్టలేకపోయారు. కానీ చనిపోయిన సంభాజీ మహారాజ్ సన్నిహితుల్లో ఒకడైన సూర్యాజీ పిసల్ మరాఠాలకు ద్రోహం చేశాడు. ఔరంగజేబుతో చేతులు కలిపి యేసుబాయి ఓడిపోయేలా చేశాడు. ఔరంగజేబు యేసుబాయిని, తన కొడుకు సాహుని బంధించి ప్రతిరోజు చిత్రహింసకి గురిచేశాడు. కానీ మరాఠా వెనకంజ వేయలేదు. జింజీకోటకు వెళ్లిన రాజారాం అక్కడి నుంచి యుద్ధం కొనసాగించాడు. శత్రు సైన్యానికి ఆహారం అందకుండా సముద్ర మార్గం రహదారుల్లో వస్తున్న ఆహార ధాన్యాలపై దాడి చేశారు. మొఘల్ సైనికులకు ఆహారం లేక కనిపించిన ప్రతి జంతువుని, వాళ్ళ దగ్గర బలహీనపడిపోయిన జంతువులని తినడం మొదలుపెట్టారు. అలా 11 సంవత్సరాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ రాజారాం మొఘలు సైనికులను అడ్డుకుంటూనే ఉన్నాడు. కానీ 1700 సంవత్సరంలో అనారోగ్యంతో రాజారాం కన్నుమూశారు. ఆయన కుమారుడు శివాజీకి 4 సంవత్సరాలు మాత్రమే. ఛత్రపతి అవడానికి ఎవరూ లేరని గ్రహించిన ఔరంగజేబు మరాఠాను చేజిక్కించుకోవడానికి ఇదే అసలు సమయం అనుకున్నాడు. కానీ రాజారాం భార్య రాజమాత తారాబాయి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. రాజ్యపాలన అధికారాలు తారాబాయి స్వీకరించి రంగంలోకి దిగింది. సంభాజీ వీరమరణం చూసిన ఔరంగజేబు ఆ తర్వాత ప్రతి యుద్ధంలోనూ అవమానం చూస్తూనే వచ్చాడు. వాళ్ల ధైర్యం చెక్కు చెదరకపోవడం చూసి ఔరంగజేబు తట్టుకోలేకపోయాడు. మొఘల్ సైన్యం రోజురోజుకి బలహీనపడిపోయింది. ఆయన 24 ఏళ్ల పోరాటంలో ఏం సాధించలేకపోయాడు. 86 ఏళ్ల వయసులో నిరాశతో, అనారోగ్యంతో జీవితంలో ఏం సాధించలేకపోయా అనే బాధతో ఔరంగజేబు కన్నుమూశాడు. ఆయన మరణంతో మొఘలుల పతనం మొదలైంది. ఔరంగజేబు తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన బహదూర్ షా ఔరంగజేబు బందీగా ఉన్న సంభాజీ కొడుకు సాహుని విడుదల చేశాడు. కానీ యేసుబాయిని మాత్రం వదల్లేదు. ఎందుకంటే యేసుబాయి వాళ్ళ చేతుల్లో ఉంటే సాహు వాళ్ళ చేతి కింద ఉంటాడని భావించారు. కానీ సాహు రాజ్యానికి తిరిగి వచ్చి ఛత్రపతిగా మారి బహదూర్ షాని ఓడించాడు. తన తల్లిని విడిపించుకున్నాడు. సాహు ఆధిపత్యంలో మొఘలులు పూర్తిగా పతనమయ్యారు. ఇది మన హిందువులందరినీ ఒకటి చేసే కథ. శివాజీ మహారాజు జీవితాశయంతో మొదలై సంభాజీ ప్రాణత్యాగంతో ఉద్యమంలా రేగి చివరికి స్వరాజ్య స్థాపన పూర్తయింది. ఈ కథ మన వాళ్ళందరికీ తెలియాలి. సో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాను.